ముందు మొట్టమొదట మనలో ఒక స్థిరత్వం అనేది ఉండాలి దేవుల్లో. అది ఏదైనా సరే. సమస్యలకును ప్రభుకు సంబంధం లేదు, సమస్యలకును ప్రార్థనకు సంబంధం లేదు, కష్టాలకు నిందలకు సంఘానికి సంబంధం లేదు, కుటుంబ సమస్యలకు వేదనలకు బాధలకు సంఘానికి ప్రభుకు సంబంధం లేదు. అన్నీ మన వ్యక్తిగతం. మన లైఫ్లో ముందు మొట్టమొదట ఒక స్థిరత్వం. ఈరోజు నిన్ను ఎడతెరిపి లేకుండా రోగాలు వ్యాధులు అంటుకుంటే దేవుని వదిలేస్తావు. అయితే ఈరోజు నీ కుటుంబ సమస్యలన్నీ ఎడతెరిపి లేకుండా బాధ పెడితే దేవుని వదిలేస్తావు. అయితే నీ కుటుంబంలో ఏ సమస్య పరిష్కారం కాకపోతే దేవుని వదిలేస్తావు. అయితే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు రాకపోతే అయితే దేవుని మర్చిపోతావా, వెనుకకపోతావా? దాని మీనింగ్ ఇదే. కదలని వారై ఉండాలి, స్థిరులై ఉండాలి. కదలని వారై ఉండాలి, స్థిరులై ఉండాలి. మన వ్యక్తిగత విషయాలకు, మన కుటుంబ విషయాలకు, మన ప్రార్థన జీవితానికి దానికి సంబంధం లేదు. దాన్ని ఇందులోకి తీసుకొని రావద్దు, దీన్ని అందులోకి తీసుకొని పోవద్దు. బయట కొట్లాటలకు నువ్వు ప్రభుకు సంబంధం లేదు, నీ వ్యక్తిగత విషయాలకు ప్రార్థనకు సంబంధం లేదు, మన కుటుంబ సమస్యలకు ప్రార్థనకు సంబంధం లేదు. నిన్ను పిలిచినటువంటి దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా, స్థిరంగా ముందు మొట్టమొదట ఉండటం అనేది నేర్చుకోవాలి.